అంటే ఒక ఆడపిల్ల ఎలా వస్త్రధారణతో బయటికి వెళ్ళాలి అనేది మ్యాక్సిమం మన దగ్గర చాలా మంది ఆడపిల్లలు పద్ధతిగానే ఉంటారు. కాకపోతే కొంచెం అమాయకమైన పిల్లలు కొంతమంది అనసూయలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అంటే అనసూయకి వచ్చిన సెలబ్రిటీ నాకు కూడా వస్తుందేమో, నన్ను కూడా చూస్తారేమని. కానీ అది చూస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్పే వాళ్ళైతే ఉండాలి. కాకపోతే అందుకనే వెనకటికి బామ్మలు, నానమ్మలు, తాతమ్మలు వీళ్ళందరూ వెనకటి జోలు గురించి చెప్పేవాళ్ళు. పిల్లలు కొద్దిసేపు వాళ్ళకి కేటాయించేవాళ్ళు. అప్పుడు ఆ పిల్లల దగ్గర పోయి ఆ పిల్లల దగ్గర ముసలోళ్ళు కూర్చొని చెప్తుంటే కొంచెం హ్యాపీగా ఉండేది రామాయణం భారతం గురించి. ఇక్కడ రామాయణం భారతం కాదు, ఫోన్ ఇస్తే ఉన్న దరిద్రం అంతా అనసూయ లాంటి చెత్త కామెంట్సే ఉన్నాయి ఇంట్లో తప్ప ఏది ఉన్నా కూడా ఒక మహిళల మీద, మహిళ వస్త్రధారణ మీద, మహిళల మీద ఉన్న ప్రైవేట్ భాగాల మీదనే కుళ్ళు జోకులు. ఇది సమాజం ఎట్టుపోతుందని ఒక సంధ్యాకగా నేను ప్రశ్నిస్తున్నా. అంతేగాని నేను చెప్తున్నాను, అది మీరు పాటిస్తారా పాటించకపోతే అది మీ ఇష్టం. ఎందుకంటే రాజ్యాంగం మాకు హక్కిచ్చింది, మాకు అది ఇచ్చింది అంటే ఏది హక్కిచ్చినా కొన్ని చట్టానికి లోబడి ఉండాల్సిన సమాజంలో మనం ఉన్నాము. ఒక ఇండియన్ అంటే ఒక భారతదేశ స్త్రీ ఒక కట్టుబొట్టు సాంప్రదాయాలతో ఉండాలి. చీరనే కట్టుకోమని కాదు, పంజాబ్ రైస్ వేసుకున్నా, నిండుగా బట్టలు వేసుకున్నా, నీట్గా ఉండాలి, నిండుగా ఉండాలి, ఒకరికి ఇబ్బంది కలగకుండా అనేదే మా ప్రయత్నం.